గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదేంటక్క అసలు అని చెప్పేసి నాకు అడుగుతూనే ఉన్నారు అందరూ. సో నేనైతే కొంచెం వేరే పనులలో పడి ఇంకా వీడియోస్ కూడా పోస్ట్ చేయడం ఆపేశాను. ఇదైతే మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాము హైదరాబాద్కి. మధ్యలో ఆగి ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మేము 6 o'clockకి. ఈ వీడియో తీసి కూడా 1 month అవ్వొస్తుంది. అక్కడ పచ్చని పొలాలు చూసుకుంటూ వచ్చాము. అలాగే రోడ్ సైడ్ ఒక దగ్గర టిఫిన్స్ ఉంటే ఇక తినేసి స్టార్ట్ అయిపోదాం, మళ్ళీ హ్యాపీగా అడిగి కూడా ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే ఆగేసి టిఫిన్స్ అయితే చేస్తున్నాము. షెర్రు అయితే వడ తీసుకున్నాడు, నేనైతే పూరి తీసుకున్నాను. అక్కడ మొత్తం హైవేలో పచ్చని పొలాల మధ్యలో కూర్చొని ఇలా టిఫిన్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. విలేజెస్ అలాంటివి ఏం లేవు కాబట్టి నాకు కొత్తగానే అనిపిస్తుంది. ఏంటి మేము ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అస్సలు అనుకోకండి. మాకైతే విలేజెస్ లేవు గాయస్. సో మేము హైదరాబాద్లోనే పుట్టి పెరిగాం కాబట్టి నాకు కొంచెం వెరైటీగానే అనిపిస్తుంది. కొంచెం ఏమనుకోకండి, ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. సో మేమైతే టిఫిన్ చేసేసి స్టార్ట్ అయితే అయిపోయాం. ఫస్ట్ టైం ఇలా లాంగ్ జర్నీ చేస్తున్నాం మేము బైక్ పైన. హ్యాపీ గాడికి చాలా హ్యాపీగా ఉంది. సో చూడండి మీరే, చేతులు పైకి పెట్టి ఊ అని అంటుంది. ఇక్కడ మధ్యలో టీ షాప్ ఉంటే టీ స్టాల్ దగ్గర ఆగేసి మేమైతే టీ తాగాము. అలాగే మా హ్యాపీ గాడి ఇలా కూర్చొని చూస్తుంది. బాదం మిల్క్ అయితే తీసుకున్నాడు వాళ్ళ నాన్న. బాదం మిల్క్ తీసుకొని హ్యాపీ గాడికి అయితే తాగిస్తున్నాడు. ఫస్ట్ టైం బాదం మిల్క్ అయితే తాగించాము మేము. అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దానికి కొత్త కొత్తగా అనిపించింది టేస్ట్. ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. నేను వీడియో క్లిప్ తీసాను, అదైతే మిస్ అయితే అయిపోయింది. సో ఐ హోప్ మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.